నేను ఎన్టీ రామారావుకి భక్తుడిని. నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు, నా దైవం. ఎన్టీ రామారావు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పా. నేను వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా, ధైర్యంగా ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారు 2 ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉంది. ఎన్టీఆర్ కుటుంబంతో, ఎన్టీఆర్కి, హరికృష్ణ గారికి, వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం, బాంధవ్యం విడదీయరానిది. వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం, కార్యక్రమాలు చేసాం. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు 2 కళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ నాకు 2 కళ్ళు. వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తుగా మీరందరూ ఓడించాలి. అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు? ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో 100% గౌడ సామాజిక వర్గం ఎన్టీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు. పెద్ద ఎన్టీఆర్ని కానీ, చిన్న ఎన్టీఆర్ని కానీ గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి, ఎన్టీ రామారావుకి జిల్లాలో మంత్రి పదవి ఇస్తే, ఈరోజు 83 నుంచి 85 దాకా అంకిం ప్రభాకర్ రావు గారు మంత్రి చేస్తే, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల? 14 సంవత్సరాలు. ఈరోజు జోగి రమేష్కి, నన్ను, పేర్నాని లాంటి వ్యక్తులను తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల్లో జనరల్ అయితే, ఓసీ జనరల్ అయితే, ఆ స్థానంలో ఉప్పాల హారికకి, గౌడ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనమలూరులో జోగి రమేష్కి కూడా 2 అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన బీసీల్లో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్, 2 ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు? పెడల్లో ఉన్నటువంటి సీటు ఉంచాడు. ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసాడు. దేనికి తీసాడు? అవినీతి పరుడా? కులబలం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.